Hello students. So now we are going to learn about bond parameters. This is also one of the very important topics in chemical bonding chapter. Okay. So we have bond parameters concept mein we have to learn about bond length, bond energy or bond dissociation energy, bond angle, bond polarity, bond order. These five are considered as bond parameters. So based on this concept of bond parameters also, we will be getting questions for 2 marks or for 4 marks in IPE or in NCERT, or sometimes you will be getting questions, logical questioning based on this topic of bond length, bond energies, bond angles and all for your competitive exams also. Okay, so let us learn. First one, bond length. What is meant by bond length? Already you have studied about covalent bond, covalent radius. ఓకేనా, మీరు కోవలెంట్ రేడియస్ గురించి ఆల్రెడీ చదివే ఉంటారు. ఓకే, సో కోవలెంట్ రేడియస్ ఎలా ఫామ్ అవుతుంది? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ 1/2 ఆఫ్ ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియై ఆఫ్ 2 బాండెడ్ ఆటమ్స్. సో అలాగే బాండ్ లెంగ్త్ అన్న కూడా అదే వస్తుంది. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియై ఆఫ్ 2 బాండెడ్ ఆటమ్స్ ఇన్ ఏ కోవలెంట్ మాలిక్యూల్. కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత ఆ ఓవర్లాపింగ్ రీజియన్ని బట్టి మనం బాండ్ లెంగ్త్ అనేది ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. సో ఇట్స్ అ డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియై ఆఫ్ 2 బాండెడ్ ఆటమ్స్ విచ్ ఆర్ బాండెడ్ బై ఏ కోవలెంట్ బాండ్. ఓకే, సో యూనిట్స్ ఆర్ యాంగ్స్ట్రామ్స్, పికోమీటర్స్, నానోమీటర్స్. సో ఇంపార్టెంట్ ఫీచర్స్ చూడండి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బాండ్ లెంగ్త్ బిట్వీన్ సేమ్ ఆటమ్స్ ఇన్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఈజ్ సేమ్. ఫస్ట్ పాయింట్ బాండ్ లెంగ్త్ గురించి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బాండ్ లెంగ్త్ బిట్వీన్ సేమ్ ఆటమ్స్ in different molecules is same. Let us consider the OH bond length. OH bond length you can find in water molecule. You can find the same OH bond in H2O2 molecule. You can find the same OH bond in C2H5OH also, which is ethyl alcohol. Okay, వాటర్లోని OH బాండ్ లెంగ్త్ ఉంది, H2O2లో కూడా OH బాండ్ లెంగ్త్ ఉంది, C2H5OHలో కూడా OH బాండ్ లెంగ్త్ అనేది మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మాలిక్యూల్స్ డిఫరెంట్ అయినా కూడా ఈ OH బాండ్ లెంగ్త్, ఓకేనా, ఏ మాలిక్యూల్లో మీరు చూసుకున్నా కూడా ఈ OH బాండ్ లెంగ్త్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. ద బాండ్ లెంగ్త్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బాండ్ లెంగ్త్ బిట్వీన్ 2 సేమ్ ఆటమ్స్, ఓకేనా, బిట్వీన్ సేమ్ ఆటమ్స్ ఇన్ డిఫరెంట్ మాలిక్యూల్స్. సేమ్ ఆటమ్స్ అంటే OHకి OH డిఫరెంట్ ఆటమ్స్. ఓకే, ఆ OH బాండ్ అనేది మీకు ఎక్కడ కనిపించినా, ఏ డిఫరెంట్ మాలిక్యూల్స్లో కనిపించినా ఆ లెంగ్త్ అనేది సేమ్గా ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ రిగార్డింగ్ బాండ్ లెంగ్త్. See, in all the above 3 compounds, the OH bond length is fixed and it is 97 picometers. వాటర్లో OH bond length వాల్యూ 97. అలాగే H2O2లో కూడా OH bond length వాల్యూ 97. C2H5OH తీసుకున్న అక్కడ కూడా బాండ్ లెంగ్త్, OH bond length 97 picometers. That means if the molecule is changing also, the bond length between 2 similar atoms of different molecules will never change and it will be always same. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి బాండ్ లెంగ్త్లో సెకండ్ పాయింట్ వచ్చేసి if bond length increases with increase in size of the bonded atoms. Bond length increases with increase in the size of the bonded atoms. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. యూ నో దట్ అయోడిన్ ఈజ్ వెరీ లార్జెస్ట్ మాలిక్యూల్. ఓకేనా, సో బాండ్ లెంగ్త్ ఇన్ అయోడిన్ మాలిక్యూల్ ఈజ్ కంపారిటివ్లీ వెరీ లార్జ్ ఇన్ కంపారిజన్ విత్ ఫ్లోరిన్ మాలిక్యూల్. సో ఫ్లోరిన్ లెస్ దెన్, క్లోరిన్ లెస్ దెన్, బ్రోమిన్ లెస్ దెన్ అయోడిన్. వాట్ బాండ్ లెంగ్త్? దిస్ ఇస్ ద బాండ్ లెంగ్త్ ఆర్డర్ ఫర్ హాలోజన్స్. అండ్ ఇఫ్ యూ గో విత్ HCl and HF and those all hydrogen halides, HF బాండ్ లెంగ్త్, ఫ్లోరిన్ స్మాల్ సైజ్ అని చెప్పుకున్నాం, అయోడిన్ బిగ్గెస్ట్ సైజ్ అని చెప్పుకున్నాం. హెచ్తో బాండ్ ఫామ్ చేసుకున్నప్పుడు కూడా HF బాండ్ ఈజ్ వెరీ వెరీ స్మాలర్ దాన్ HCl, దాన్ HBr, దాన్ HI. సో HI అయోడిన్ వాల్యూ చాలా పెద్దది కాబట్టి HI బాండ్ లెంగ్త్ కూడా పెద్దగా ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ సెకండ్ పాయింట్ రిగార్డింగ్ బాండ్ లెంగ్త్. Next look at this third point. The bond length of a homonuclear diatomic molecule is twice the covalent radius. You have already studied about covalent radius. It is 1/2 of the internuclear distance between 2 adjacent atoms which are bonded by a covalent bond. That you already know. So covalent radius అనేది
హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో కోవలెంట్ రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ 37 పికోమీటర్స్. అంటే బాండ్ లెంగ్త్ ఆఫ్ హెచ్హెచ్ మాలిక్యూల్ ఎంత ఉంటుంది? 74 పికోమీటర్స్. బాండ్ లెంగ్త్ ఈజ్ it is actual internuclear distance. It's like diameter. Internuclear distance between two bonded atoms of covalent bond, which are bonded by a covalent bond. So ikkada bond length 74 picometers అయితే దాని covalent radius ఎంత అవుతుంది? 37 picometers అవుతుంది. Covalent radius is 1/2 of the internuclear distance or 1/2 of the bond length. ఓకే, అలాగే ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసి సింగిల్ బాండ్ ఈజ్ గ్రేటర్ దాన్, single bond, if in between any two atoms, if there is a single bond, the bond length will be very large. Single bonded atoms have large bond length than double bond than triple bond. అలాగే ఎగ్జాంపుల్ చూసుకుంటే సిసి బాండ్ లెంగ్త్, సి సింగిల్ బాండ్ సి బాండ్ లెంగ్త్ వచ్చేసి 154 పికోమీటర్స్ ఉంటుంది. సి డబుల్ బాండ్ సి వచ్చేసి 134 పికోమీటర్స్ అండ్ సి ట్రిపుల్ బాండ్ సి వచ్చేసి 120 పికోమీటర్స్. అంటే యాజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాండ్ ఇంక్రీజెస్, ది బాండ్ లెంగ్త్ డిక్రీజెస్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుందన్నమాట. అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బాండ్ లెంగ్త్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎస్ ఆర్బిటాల్ క్యారెక్టర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆర్బిటాల్ క్యారెక్టర్ పెరిగిందనుకోండి బాండ్ లెంగ్త్ తగ్గిపోతుంది. ఓకే, సో సిహెచ్ బాండ్ లెంగ్త్ చూద్దాం. సిహెచ్ బాండ్ లెంగ్త్ ఆఫ్ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్. sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకున్నప్పుడు బాండ్ లెంగ్త్ వచ్చేసి 110 పికోమీటర్స్ ఉంటుంది. sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ హైడ్రోజన్తో బాండ్ చేసుకున్నప్పుడు ఇట్ విల్ హ్యావ్ 109 పికోమీటర్స్ ఆఫ్ బాండ్ లెంగ్త్. అండ్ sp హైబ్రిడైజ్డ్ కార్బన్ విత్ ch బాండ్ లెంగ్త్, ఫర్ దట్ the bond length is 106 picometers. That means as s orbital character increases in a hybrid orbital, then bond length decreases. ఓకే, సో ఇక్కడ మీరు sp3 sp2 sp ఐడెంటిఫై చేయగలుగుతారు కదా. sp3లో మనకి 25% ఎస్ క్యారెక్టర్ ఉంటుంది, 75% పీ క్యారెక్టరిస్టికే ఉంటుంది. సో 75% పీ క్యారెక్టరిస్టిక్ ఉన్నప్పుడు బాండ్ లెంగ్త్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయినప్పుడు ఇక్కడ ఎస్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది. సో అందుకే బాండ్ లెంగ్త్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అలాగే sp హైబ్రిడైజ్డ్ కార్బన్ when it forms bond with hydrogen atom, you are finding here 106 picometers. sp హైబ్రిడైజ్డ్ కార్బన్లో పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది, 50% ఎస్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో 50% ఎస్ క్యారెక్టర్తో ఉన్న హైబ్రిడ్ ఆర్బిటాల్ హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకున్నప్పుడు ఇట్స్ బాండ్ లెంగ్త్ ఈజ్ 106 పికోమీటర్స్ ఓన్లీ. అంటే బాండ్ లెంగ్త్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎస్ ఆర్బిటాల్ క్యారెక్టర్. దట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి బాండ్ ఎనర్జీ. సో బాండ్ ఎనర్జీ అనేది మనం 2 వేస్లో చదువుకుంటాం. వన్ ఈజ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అండ్ అనదర్ ఈజ్ బాండ్ ఎనర్జీ. సో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ అ బాండ్ ఇన్ ఎ పాలిఅటామిక్ మాలిక్యూల్ ఇన్ గ్యాషియస్ స్టేట్. ఒక బాండ్ బ్రేక్ చేయడానికి ఎంత అవసరం పడుతుందో, ఎంత ఎనర్జీ రిక్వైర్ అవుతుందో, దాట్ యూ కాల్ ఇట్ యాజ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. ఇక్కడ ఒకసారి ఈ మాలిక్యూల్ చూడండి, ఏబి అనే బాండెడ్ మాలిక్యూల్ ఉన్నది. సో ఇప్పుడు మనం ఫిజన్, హోమోలిటిక్ ఫిజన్ అప్లై చేసామనుకోండి. ఫిజన్ అంటే ఏంటి? బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్ అని. ఓకే, సో ఆ బాండ్ బ్రేక్ అవ్వడానికి వీఆర్ గివింగ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ టు ఇట్. దెన్ ఇట్ గివ్స్ రైజ్ టు ఫ్రీ రాడికల్స్ అనమాట. ఏ డాట్ బి డాట్ గ్యాషియస్ ఫామ్లో ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దట్ విల్ ఫామ్ బేస్డ్ ఆన్ హోమోలిటిక్ ఫిజన్ ఆర్ హెట్రోలిటిక్ ఫిజన్. ఫిజన్ అంటే బ్రేకింగ్ అనమాట. ఓకే, సో దట్ యూ కాల్ ఇట్ యాజ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. డిసోసియేట్ అ మాలిక్యూల్ మీన్స్ టు బ్రేక్ అ మాలిక్యూల్. ఓకే, అలాగే బాండ్ ఎనర్జీ వచ్చేసి ఇట్ ఈస్ ద యావరేజ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఆఫ్ ఆల్ ద బాండ్స్ ప్రెజెంట్ ఇన్ అ పాలిఅటామిక్ మాలిక్యూల్. ఓకే, యావరేజ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అన్ని బాండ్స్కి ఎంతెంత ఎనర్జీ రిక్వైర్ అయిందో దాని యావరేజ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ క్యాల్కులేట్ చేస్తే వచ్చేదే బాండ్ ఎనర్జీ. దిస్ కెన్ ఆల్సో బీ expressed as the amount of energy released during the formation of a bond. You can also define it like that also. Bond energy can be defined as the energy released during the formation of a bond. So next we'll see the important features of bond energy. So first point వచ్చేసి bond energy is inversely proportional to bond length. అంటే బాండ్ లెంగ్త్ ఎక్కువ ఉందనుకోండి, బాండ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ చెక్ విత్ ద మాలిక్యూల్స్ ఆఫ్ H2 అండ్ Cl2. H2 అనేది చిన్న యాటమ్ మాలిక్యూల్. ఓకే, అలాగే క్లోరిన్ పెద్ద మాలిక్యూల్. కంపారిజన్ విత్ హైడ్రోజన్, క్లోరిన్ ఈజ్ ద బిగ్గెస్ట్ మాలిక్యూల్. సో బాండ్ లెంగ్త్స్ కూడా మీరు ఇక్కడ
చెక్ చేసుకోవచ్చు. హెచ్హెచ్ బాండ్ లెంగ్త్ ఈ 74 పికోమీటర్స్ అయితే క్లోరిన్ బాండ్ లెంగ్త్ సిఎల్సిఎల్ బాండ్ లెంగ్త్ వచ్చేసి 198 పికోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు బాండ్ లెంగ్త్ క్లోరిన్కి ఎక్కువ ఉంది, కానీ బాండ్ ఎనర్జీస్ కంపేర్ చేయండి. హెచ్హెచ్ బాండ్ లెంగ్త్ వచ్చేసి 436 కిలో జౌల్స్ పర్ మోల్ ఉంది. క్లోరిన్ బాండ్ ఎనర్జీ వచ్చేసి 242 మాత్రమే ఉంది. దట్ మీన్స్ బాండ్ ఎనర్జీ అండ్ బాండ్ లెంగ్త్ ఆర్ వాట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ బాండ్ ఎనర్జీ పాయింట్స్. Second point is, as bond energy increases, stability of the bond also increases. అంటే ఏంటి, బాండ్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ ఆఫ్ ది బాండ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, యాజ్ బాండ్ ఎనర్జీ ఇంక్రీజెస్ కెమికల్ రియాక్టివిటీ డిక్రీజెస్. బాండ్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిందనుకోండి, కెమికల్ రియాక్టివిటీ డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, అంటే మనం ఇందాక కూడా చదువుకున్నాం, సింగిల్ బాండెడ్ కాంపౌండ్స్కి అయితే బాండ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది, స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. ఓకే, స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. అలాగే ట్రిపుల్ బాండెడ్ కాంపౌండ్స్కి అనుకోండి, బాండ్ లెంగ్త్ తక్కువ ఉంటుంది, అంటే బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. బాండ్ ఎనర్జీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో రియాక్టివిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. బాండ్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రియాక్టివిటీ. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. సో నెక్స్ట్ వచ్చేసి, యాజ్ ద నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ సేమ్ ఆటమ్స్ ఇంక్రీజెస్, బాండ్ స్ట్రెంగ్త్ ఆల్సో ఇంక్రీజెస్ and bonds energy also increases. అంటే బాండ్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ సేమ్ ఆటమ్స్. నంబర్ ఆఫ్ బాండ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, సిసి అన్ని బాండ్స్ బిట్వీన్ సి అండ్ సిఏ మనం కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ సింగిల్ బాండ్ సి ఉందనుకోండి, బాండ్ ఎనర్జీ వచ్చేసి 341 కిలో జౌల్స్. డబుల్ బాండ్ సికి సింగిల్ బాండ్ సి కన్నా పెరిగింది, 341 కన్నా 610 అయింది. అలాగే 610 became 827 for triple bond. అంటే number of bonds between two similar atoms, if they are increasing, then bond energy also increases. Okay, so that's why they are directly proportional to each other. Next point వచ్చేసి, bond energies of similar types of bonds gradually decreases down the group decreases, bond energies decreases down the group. ఎందుకంటే బాండ్ లెంగ్త్ పెరుగుతుంది. బాండ్ లెంగ్త్ అండ్ బాండ్ ఎనర్జీస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. మీకు ఇందాకే చెప్పుకున్నాం, హెచ్ఎఫ్ బాండ్ లెంగ్త్ తక్కువ ఉంటుంది, హెచ్ఐ బాండ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సో బాండ్ లెంగ్త్ ఎప్పుడైతే ఎక్కువ అయిందో బాండ్ ఎనర్జీ డిక్రీజెస్, అంటే తక్కువ ఎనర్జీయే రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. జనరలీ టు బ్రేక్ సిగ్మా బాండ్ we require lot of energy, whereas pi bonded electrons are loosely held, so it is easy to break a pi bond than సిగ్మా బాండ్. సో అలా పై బాండ్స్ బ్రేక్ చేసుకుని మూమెంట్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ డీలోకలైజేషన్ అనేది జరగడం, ఇలాంటివన్నీ జరగడం వల్లే మనకి రెజొనెన్స్ అనే ఫినామినన్ కూడా ఎగ్జిబిట్ అవుతాయి అన్నమాట. కోవలెంట్ కాంపౌండ్స్ రెజొనెన్స్ ఫినామినన్ని కూడా ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. ఓకే, బికాస్ ఆఫ్ డీలోకలైజేషన్ ఆఫ్ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్. డీలోకలైజేషన్ అంటే ఏంటి, మూమెంట్ అనమాట. వన్స్ ద పై ఎలక్ట్రాన్స్ ఆర్ సెట్ ఫ్రీ, దే కీప్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతాయన్నమాట, రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి లూజ్లీ హెల్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి అంటే పై బాండ్స్లో ఉంటాయి. సో సిగ్మా బాండ్ పై బాండ్ కన్నా స్ట్రాంగర్గా ఉంటుంది. సో టు బ్రేక్ సిగ్మా బాండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, లాట్ ఆఫ్ బాండ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, అలాగే పై బాండ్ని బ్రేక్ చేయాలనుకోండి, పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లూజ్లీ హెల్డ్, సో ఈజీ టు బ్రేక్. సో ఆ పాయింట్ని బట్టి మీరు క్వశ్చన్స్ అనేవి వస్తాయి, యూ కెన్ రిమెంబర్ దట్ పాయింట్. అండ్ సెవెంత్ పాయింట్ వచ్చేసి, అమంగ్ ఆల్ హాలోజన్స్ క్లోరిన్ హ్యాస్ హైయెస్ట్ బాండ్ ఎనర్జీ వాల్యూ. బాండ్ ఎనర్జీ క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే క్లోరిన్ ఈజ్ హైలీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలిమెంట్. ఓకేనా, హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై క్లోరిన్. సో క్లోరిన్కి more bond energy also it will exist. Okay, so please note down these points. Next we have to learn about bond angle. Bond angle means what? It is the average angle between two adjacent atoms bonded to a central atom in a molecule. Central atom ki side atoms ki మధ్యలో ఉండే యాంగిల్ అనమాట, దట్ యూ కాల్ ఇట్ as bond angle. ఓకే, సో ఇంపార్టెంట్ ఫీచర్స్ వచ్చేసి, ఫస్ట్ పాయింట్, బాండ్ యాంగిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్ ఆర్బిటాల్ క్యారెక్టర్. అంటే ఎస్ ఆర్బిటాల్ క్యారెక్టర్ ఎక్కువ ఉందనుకోండి, బాండ్ యాంగిల్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే CO2 C2H4 CH4. CO2 మాలిక్యూల్లో sp హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఓకేనా, CO2లో sp హైబ్రిడైజేషన్ ఉంటుంది. sp హైబ్రిడైజేషన్కి మీకు తెలుసు బాండ్ యాంగిల్ 180,
ఓకే, బాండ్ యాంగిల్ 180 లీనియర్ షేప్ ఉంటుంది. ఎస్పీ హైబ్రిడైజేషన్, ఎస్పీలో 50% ఎస్ క్యారెక్టర్ ఉంటుంది. అలాగే C2H4 వచ్చేసి బాండ్ యాంగిల్ 120 డిగ్రీస్, హైబ్రిడైజేషన్ sp2. ఇందులో ఎస్ ఆర్బిటాల్ క్యారెక్టర్ తగ్గింది. ఓకేనా, 33% మాత్రమే ఉంటుంది. పీ ఆర్బిటాల్ క్యారెక్టర్ 64% ఉంటుంది. ఓకే, సో అలాగే ఇక్కడ 109 డిగ్రీస్ CH4 మాలిక్యూల్ చెక్ చేసుకున్నారనుకోండి, sp3 హైబ్రిడైజేషన్, బాండ్ యాంగిల్ ఈజ్ 109. అంటే 180, 120, 109 క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది కదా. sp2, sp3 hybridizations. That means if s orbital character increases, bond angle also increases. If s orbital character decreases, bond angle also decreases. Okay, so second point వచ్చేసి bond angle increases with decrease in number of lone pairs. Lone pairs of electrons in central atom. Central atomకి lone pairs పెరిగాయి అనుకోండి, బాండ్ యాంగిల్ తగ్గిపోతుంది అనమాట. మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు, CH4 NH3 వాటర్, H2O అంటే వాటర్. సో CH4లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అసలు లేవు. ఓకే, సో దెర్ ఆర్ నో లోన్ పేర్స్ ఇన్ CH4 మాలిక్యూల్. సో ఇఫ్ దెర్ ఆర్ నో లోన్ పేర్స్, బాండ్ యాంగిల్ వాజ్ ఫౌండ్ టు బి 109 డిగ్రీస్. అంటే రిపల్షన్స్ తక్కువ ఉంటాయి కదా. ఓకే, దెర్ ఈజ్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫర్ అమోనియా. అమోనియాకి బాండ్ యాంగిల్ తగ్గింది, 107కి వచ్చేసింది. వాటర్ బాండ్ యాంగిల్ ఇంకా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ రిపల్షన్స్. ఓకే, డిస్టార్షన్ ఇన్ షేప్ విల్ హ్యాపెన్ అండ్ డిస్టార్షన్ ఇన్ బాండ్ యాంగిల్ ఆల్సో విల్ హ్యాపెన్. సో వాటర్లో 2 లోన్ పేర్స్ ఉండేవరకు 104 డిగ్రీస్కి వచ్చేసింది అనమాట బాండ్ యాంగిల్. అంటే బాండ్ యాంగిల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎలక్ట్రోనెగటివిటీ అనమాట. ఎలక్ట్రోనెగటివిటీ మీద కూడా సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రోనెగటివిటీ, సైడ్ ఆటమ్స్ ఎలక్ట్రోనెగటివిటీ, ఈ రెండిట్ల మీద కూడా మనకి బాండ్ యాంగిల్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇఫ్ యూ గో విత్ ద సెంట్రల్ ఆటమ్, బాండ్ యాంగిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్. అంటే సెంట్రల్ ఆటమ్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉందనుకోండి, ఆ పర్టికులర్ కాంపౌండ్కి బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. మీరు యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్, నైట్రోజన్, ఫాస్ఫరస్, యాంటీమోనీ, అమోనియా. ఇక్కడ అమోనియా, ఫాస్ఫిన్, యాంటీమోనీ హైడ్రైడ్, ఈ 3 కంపేర్ చేసుకుని చూస్తే నైట్రోజన్కి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. సో బాండ్ యాంగిల్ ఇన్ నైట్రోజన్ ఇన్ అమోనియా ఈస్ మోర్ ఇన్ కంపారిజన్ విత్ ఎస్బి. ఎస్బి మీన్స్ వాట్? స్టిబియం, యాంటీమోనీ. స్టిబియం విల్ హ్యావ్ లెస్ ఎలక్ట్రోనెగటివిటీ, సో లెస్ బాండ్ యాంగిల్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రోనెగటివిటీ, బాండ్ యాంగిల్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అలాగే సెకండ్ కేస్, ఇందులో కేస్ 2 వచ్చేసి, ఇఫ్ సెంట్రల్ ఆటమ్ ఈజ్ సేమ్ దెన్ బాండ్ యాంగిల్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సైడ్ ఆటమ్స్. సో ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సైడ్ ఆటమ్స్కి బాండ్ యాంగిల్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. బాండ్ యాంగిల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సైడ్ ఆటమ్స్. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ OF2 OCl2, OF2 OCl2 ఈ రెండిట్లలో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి ఆక్సిజన్. ఇక్కడ ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, బాండ్ యాంగిల్ తక్కువ ఉంది చూడండి, 103 డిగ్రీసే ఉంది. OCl2లో బాండ్ యాంగిల్ 111, 111 డిగ్రీస్ సెంటిగ్రేడ్, 111 డిగ్రీస్ ఉంది. ఓకే, ఇక్కడ ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. అంటే సైడ్ ఆటమ్స్కి ఎలక్ట్రోనెగటివిటీ పెరిగితే మొత్తం ఓవరాల్ బాండ్ యాంగిల్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో హియర్ ఫ్లోరిన్ బీయింగ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, its bond angle is 103 only, whereas chlorine being less electronegative, its bond angle is 111 degrees. So like this, bond angle depends on all these factors. So please note down. Okay, next question, next property వచ్చేసి bond polarity. Bond polarity అంటే ఏంటంటే, మనం ఒక బాండ్ ఇస్తే, ఒక కాంపౌండ్ ఇస్తే అందులో ఉన్న టైప్ ఆఫ్ బాండ్ని ఐడెంటిఫై చేసి అది కంప్లీట్గా డిసోసియేట్ అవుతుందా అవుదా, దాన్ని బట్టి పొలారిటీ అనేది డిసైడ్ చేస్తారనమాట. ఓకేనా, బాండ్ పొలారిటీ అంటే చార్జెస్ కంప్లీట్గా డిసోసియేట్ అయిపోతే, అయాన్స్ ఫామ్ అయిపోతే అది అయానిక్ బాండ్. పార్షియల్గా డిసోసియేట్ అయ్యి కొంత మాత్రమే అయాన్స్ అనేవి ఫామ్ అవుతే అది పోలార్ కోవలెంట్ బాండ్. అదే కంప్లీట్ డిసోసియేషన్ అనేది జరగట్లేదు అనుకుంటే నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఓకే, సో పొలారిటీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ అయోనిక్ క్యారెక్టర్. అంటే పొలారిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయోనిక్ క్యారెక్టర్. అంటే అయోనిక్ బాండ్లో ఖచ్చితంగా అన్ని బాండ్స్ డిసోసియేట్ అయిపోతాయి అన్నమాట. సో అది ఒక పాయింట్.
నెక్స్ట్ polarity decreases with increase in covalent character. అంటే polarity is inversely proportional to కోవలెంట్ క్యారెక్టర్. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, NaCl, HCl, Cl2 వీటి మూడింటిని కంపేర్ చేసుకుంటే NaCl ఇట్ ఈస్ టోటలీ అయానిక్ బాండ్. అంటే మీరు వాటర్లో వేసినప్పుడు కంప్లీట్గా అయాన్స్ అనేవి డిసోసియేట్ అయిపోతాయి అన్నమాట. సో ఫుల్ చార్జెస్ దే విల్ ఫార్మ్ కంప్లీట్లీ ఫుల్ చార్జ్డ్ స్పీషీస్. HCl ఉందనుకోండి, ఇఫ్ యు ఆర్ యాడింగ్ వాటర్ టు ఇట్, ఓకేనా, వాటర్లో HCl వేశారనుకోండి, పోలార్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. అంటే పార్షియల్లీ చార్జెస్ గెట్స్ డిసోసియేటెడ్. ఓకే, చార్జెస్ అనేవి పార్షియల్గా డిసోసియేట్ అయిపోయి ఉంటాయన్నమాట. అదే మీరు క్లోరిన్ గ్యాస్ తీసుకున్నారనుకోండి, అసలు అది నాన్ పోలార్ కోవలెంట్ బాండ్, ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. సో కంప్లీట్గా అసలు డిసోసియేషన్ అనేది ఏమి ఉండదు అనమాట. ఓకే, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ ఈజ్ ప్రెజెంట్. దట్ Cl2 మాలిక్యూల్ ఈజ్ ఎలక్ట్రానికల్లీ న్యూట్రల్ మాలిక్యూల్. ఓకే, అందులో పొలారిటీ అనేది అసలు ఉండదన్నమాట. ఓకే, సో ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఫైండ్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది, 16 × Xa - Xb ప్లస్ 3.5 × Xa - Xb హోల్ స్క్వేర్. Xa Xb అంటే ఏంటి? ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఆఫ్ ఎలిమెంట్స్ A and B విచ్ ఆర్ బాండింగ్, విచ్ ఆర్ ట్రైంగ్ టు ఫార్మ్ అ బాండ్. రెండు ఆటమ్స్ A and B బాండ్ ఫార్మేషన్ అనేది చేస్తున్నాయి అనుకోండి, Xa రిప్రజెంట్స్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఎలిమెంట్ A అండ్ Xb రిప్రజెంట్స్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఎలిమెంట్ B. సో ఇప్పుడు మనకి ఇస్తారు క్వశ్చన్లో ఆ వాల్యూస్ అనేవి ఇస్తారు. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసి చూస్తే ఆ మాలిక్యూల్లోనే పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఎంత ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఎలాంటి మాలిక్యూల్స్ ఉంటాయి అంటే, HCl ఉందనుకోండి, పార్షియల్ చార్జెస్ వస్తాయి. సో ఆ పార్షియల్ చార్జెస్ వస్తాయి, అలా ఎలా తెలుస్తుంది అది కంప్లీట్గా కోవలెంట్ బాండా లేకపోతే అయానిక్ బాండా ఎలా తెలుస్తుంది? HCl చార్జెస్ ఉంటాయి కానీ కోవలెంట్ బాండ్, NaCl టోటల్గా అయానిక్ బాండే. ఓకేనా, చార్జెస్ ఉంటాయి, అయానిక్ బాండ్. కానీ HCl అలా కాదు, HClలో చార్జెస్ ఉంటాయి కానీ కోవలెంట్ బాండ్. సో అందులో పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే యూ నీడ్ టు యూజ్ దిస్ ఫార్ములా, 16 × Xa - Xb ప్లస్ 3.5 × Xa - Xb హోల్ స్క్వేర్. సో ఇది చెక్ చేసుకుంటే ఏదైనా కోవలెంట్ బాండ్ మాలిక్యూల్లో అయానిక్ క్యారెక్టర్ ఎంత ఉందో మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ బాండ్ పొలారిటీ. సో నెక్స్ట్ వచ్చేసి బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ అంటే ఏంటంటే, రెండు యాటమ్స్ మధ్యలో ఏ టైప్ ఆఫ్ బాండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో దాన్నే మనం బాండ్ ఆర్డర్ అంటాం. ఓకే, సో HH బాండ్ మధ్యలో సింగిల్ బాండ్ ఎగ్జిస్ట్ అయింది, సో బాండ్ ఆర్డర్ వచ్చేసి 1. ఆక్సిజన్ మాలిక్యూల్ ఉందనుకోండి, డబుల్ బాండ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ 2 ఆక్సిజన్ యాటమ్స్, సో బాండ్ ఆర్డర్ ఈజ్ 2. అలాగే ట్రిపుల్ బాండెడ్ నైట్రోజన్ మాలిక్యూల్ ఉందనుకోండి, ఇన్ బిట్వీన్ 2 నైట్రోజన్ యాటమ్స్ యు ఆర్ ఫైండింగ్ ట్రిపుల్ బాండ్, సో బాండ్ ఆర్డర్ ఈజ్ 3. కానీ కొన్ని మాలిక్యూల్స్లో మనం అబ్జర్వ్ చేస్తాం, ఇన్ బిట్వీన్ సెంట్రల్ యాటమ్ అండ్ వన్ సైడ్ యాటమ్ సింగిల్ బాండ్ ఉంటుంది, అదర్ సైడ్ యాటమ్ డబుల్ బాండ్ ఉంటుంది. ఓకేనా, లైక్ యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ SO4 మాలిక్యూల్. ఓకే, సో ఇప్పుడు SO4 మాలిక్యూల్ ఉందనుకోండి. ఓకే, సో SO4 ఓకే, SO4 అయాన్. ఓకే, సో SO4 - 2 అయాన్. ఇలా ఉన్నప్పుడు మనం ఒక సల్ఫర్ ఒక ఆక్సిజన్ మధ్యలో డబుల్ బాండ్ చూస్తాం, ఇంకో సల్ఫర్ ఇంకొక ఆక్సిజన్ మధ్యలో సింగిల్ బాండ్ చూస్తాం. మరి ఇలాంటి వాటికి బాండ్ ఆర్డర్ ఎలా అప్లై చేయాలి అంటే, దెర్ ఈజ్ అ ఫినామినన్ కాల్డ్ యాజ్ రెజొనెన్స్. ఓకే, ఆ రెజొనెన్స్ ఫినామినన్ అంతా మనం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ బాండ్ ఆర్డర్, బాండ్ పారామీటర్స్ ఈజ్ up to here only. Okay, thank you very much for watching my channel. Okay, please visit my channel Lalita Ma'am Chemistry, so that each and every video with full details and explanation you can get. Okay, those who are really interested in studies and those who want to get good marks in IPE as well as NCERT as well as JEE and NEET, please go and visit my channel Lalita Ma'am Chemistry and kindly subscribe to my channel. Thank you for watching. Bye.